లాస్ట్ క్లాస్లో ఎక్కడ వరకు అయిందమ్మా సమ్? థర్డ్ బిట్ చూడండి. మనకి సైన్ ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేసాం, ఆ వాల్యూ అయింది. నెక్స్ట్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ చూడగానే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20 tan 20 degrees plus tan 40 degrees equal to ప్లస్ √3 into tan 20 degrees into tan 40 degrees అంటున్నాడు. మీరు అక్కడ చిన్న విషయం గమనిస్తే √3 మనం ఎలా రాయొచ్చు 10 లో? tan 60 degrees. tan 60 degrees, వెరీ గుడ్. ఇప్పుడు మరి tan 60 అంటే అక్కడ మీకు 20 40 చూడగానే ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమైనా? ఆ 20 40ని ఏం చేస్తే 60 వస్తుంది? +40 - 20 +40 + 20 సార్. 20 + 40 = 60 అని రాసుకోవచ్చు, అవునా? కాబట్టి చాలా మంచి క్వశ్చన్ నెంబర్, 2 మార్కులకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇలా రాద్దాం. సిన్స్ 20 degrees plus 40 degrees equal to 60 degrees. Apply tan on both sides. Apply tan on both sides. ఆ క్వశ్చన్ లోనే ఉంటుంది ఆన్సర్ కూడా. tan 60 ఎంత? √3 వచ్చింది అక్కడ, √3 అలా చూసుకోవాలి. అలాగే రెండు యాడ్ చేస్తే 60 వస్తుంది కాబట్టి అప్లై చేస్తే tan 20 degrees plus 40 degrees equal to tan 60 degrees. ఇప్పుడు tan a plus b ఫార్ములా ఏంటి? tan a plus b ఈక్వల్ ఫార్ములా ఏంటి చెప్పండి? tan a plus tan b by 1 minus tan a tan b. వెరీ గుడ్, tan a tan b. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్ లో 20 ఉంది, బి ప్లేస్ లో ఏమో 40 ఉంది. కాబట్టి tan 20 degrees plus 40 degrees tan 40 degrees by 1 minus tan 20 degrees into tan 40 degrees ఈక్వల్ టు tan 60 degrees అన్నారు. tan 60 degrees అంటే ఎంత? √3. కాబట్టి tan 20 degrees plus tan 40 degrees by 1 minus tan 20 degrees into tan 40 degrees ఈక్వల్ టు √3 అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan 20 degrees plus tan 40 degrees ఈక్వల్ టు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, √3 into 1 minus tan 20 degrees into tan 40 degrees అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు tan 20 degrees plus tan 40 degrees ఈక్వల్ టు √3తో మల్టిప్లై చేస్తే √3 minus √3 into tan 20 degrees into tan 40 degrees అమ్మ. ఏమా ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఈ -√3 into tan 20 degrees into 40 degrees ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ప్లస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే tan 20 degrees plus tan 40 degrees plus √3 into tan 20 degrees into tan 40 degrees ఈక్వల్ టు √3 అమ్మ. ఏమా ఇదా ఆన్సర్? అర్థమైందమ్మా అందరికీ? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫోర్త్ క్వశ్చన్ కూడా మీరు గమనిస్తే లాజిక్ తొలగిస్తుంది. అక్కడ చూడగానే మీకు ఏమైనా లాజిక్ గుర్తొస్తుందో చూడండి ఒకసారి. అక్కడ ఫోర్త్ వన్, ఇది కూడా 2 మార్కులకి ఇంపార్టెంట్. అది చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు అక్కడ పై క్వశ్చన్ చూస్తే √3 into tan 20 degrees into tan 40 degrees అని రాశాడు కదా. కింద తర్వాత క్వశ్చన్ చూస్తే -tan 56 degrees into tan 11 degrees అని రాశాడు. మీరు ఒక్కడ గమనించండి, అక్కడ tan 20 degrees ప్లస్ పై క్వశ్చన్ లో tan 20 degrees plus tan 40 degrees తర్వాత మనకి ఏమైనా వచ్చింది? ప్లస్ వచ్చింది, అవునా? అంటే అప్పుడు దాన్ని మనం ఎలా రాసాం? 20 + 40 = 60 అని రాసాం. మరి రెండో క్వశ్చన్ లో తర్వాత క్వశ్చన్ ఏముంది? మధ్యలో మైనస్ వచ్చింది. మైనస్ వస్తే అక్కడ మనం ఏం చేయాలి? 56 - 11 degrees అని రాసాం అనుకోండి, 45 degrees. tan 45 అంటే 1 కదా, అంటే అక్కడ మనకు కనిపించేది కానీ 1 ఉందండి అక్కడ. అర్థమవుతుందా? -1 into tan 56 degrees into tan 11 degrees మాట. అర్థమవుతుందా లాజిక్? అది కాబట్టి మనం ఎలా రాయొచ్చు? సిన్స్ 56 degrees - 11 degrees = 45 degrees. అప్లై tan on both sides. అయిపోయింది సమ్. ఆ లాజిక్ మీరు గమనించితే అయిపోయినట్టు. అర్థమవుతుందా? చూడండి, సిన్స్ 56 degrees - 11 degrees = 45 degrees. Apply tan on both sides. Apply tan on both sides. We get tan 56 degrees - 11 degrees =
tan 45 degrees. ఇప్పుడు ఇది tan a minus b ఫార్ములా ఏంటమ్మా? tan A minus tan B. tan में tan by 1 plus 1 tan A tan B. ఇవన్నా బాబా అభిరామ్ మళ్ళీ ఇంకోసారి చెప్పమ్మా. tan A minus tan B by 1 plus tan A tan B. ఆ ప్లస్ మీకు చేస్తావు మరి tan a tan b 1 plus అన్నాను సార్. ప్లస్ అన్నావా? సరే, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్ లో 56 ఉంది, బి ప్లేస్ లో ఏమో 11 ఉందమ్మా. కాబట్టి చూడండి, tan 56 degrees minus tan 11 degrees by 1 plus tan a tan b అంటే tan 56 degrees into tan 11 degrees equal to tan 45 degrees అంటే 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan 56 degrees minus tan 11 degrees equal to 1 plus tan 56 degrees into tan 11 degrees. ఇప్పుడు ఆ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే tan 56 degrees minus tan 11 degrees minus tan 56 degrees into tan 11 degrees equal to 1. మీకు ఇంకొక లాజిక్ చెప్పనా? ఇంతకు ముందు క్వశ్చన్లో ఆన్సర్ ఎంత వచ్చింది? √3 వచ్చింది. ఇక్కడ మనం ఎలా రాసాం యాంగిల్ని? 20 + 40 = 60 కింద రాసాం. tan 60 వాల్యూ ఎంత? √3 వచ్చిందా లేదా ఆన్సర్? yes sir. minus 11 degrees equal to 45 degrees అని రాసాం. tan 45 ఎంత? 1 sir. 1 వచ్చిందా లేదా? yes sir. అర్థమైందా? మీకు అక్కడ గమనిస్తే మధ్యలో అన్ని ప్లస్లు ఉంటే కనుక ప్లస్ వచ్చేలా రాసాం 20 + 40 కింద. అదే మైనస్లు ఉంటే మైనస్ వచ్చేలా రాసాం 56 - 11 degrees కింద రాసాం 45 degrees. అర్థమవుతుందమ్మా? తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ సొల్యూషన్ వాడు ఏమన్నాడంటే ఇవాల్యుయేట్, వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏమంటే అది సింప్లిఫై చేయమంటున్నాడు. సిగ్మా sin a + b * sin a - b / cos square a - cos square b cos square a * cos square b అన్నాడు. విషయం ఏంటంటే అక్కడ ఆ క్వశ్చన్ లో డినామినేటర్ లో ఏమి ఇచ్చాడు? కాసులు ఇచ్చాడు. కాబట్టి sin a + b * sin a - b ని మనం ఎలా రాసుకోవాలి? కాసులో రాసుకోవాలా, సైన్ లో రాసుకోవాలి? కాసులో రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు? sin A + b into sin A - b cos square b minus cos square a. వెరీ గుడ్. cos square b - cos square a. స్పీడ్ గా చెప్పాలా మా అమ్మాయిలు? మాట్లాడాలి. చిన్న విషయం చెప్తాను, మంచి విషయం చెప్తాను. ఏమా చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనం ఆ ఫార్ములా రాస్తాం అంతే. sin a + b into sin a - b by cos square a into cos square b cos square a into cos square b that equal to చూడండి సిగ్మా నోటేషన్ అప్లై చేయండి. సిగ్మా రాసి అయ్యో దట్ ఈక్వల్స్ సిగ్మా చూడండి ఇక్కడ sin a + b into sin a - b cos ఏం రాయొచ్చు మనం? cos square b - cos square a అని రాయొచ్చు. cos square వెరీ గుడ్. బై cos square a into cos square b. నెక్స్ట్ ఇది సపరేట్ చేయండి. ఇంకోటి బ్రాకెట్ పెట్టండి. బ్రాకెట్ పెట్టకపోతే సిగ్మా అనేది రెండింటికి అప్లై అవుతుంది. అర్థమవుతుందా? ఈ ఫస్ట్ టర్మ్ మాత్రం అప్లై అవుతుంది. మైనస్ ఉన్న తర్వాత ఈ టర్మ్ అప్లై అవ్వదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి సిగ్మా ఇప్పుడు స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే cos square b by cos square a into cos square b minus cos square a by cos square a into cos square b. ఇప్పుడు cos square b cos square b cos square a క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ సిగ్మా 1 / cos square a అంటే ఏం రాసుకోవచ్చమ్మా? secant square a cos square b అంటే ఏం రాసుకోవచ్చమ్మా? secant square b. ఇప్పుడు సిగ్మా వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాం? నొటేషన్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఎలా అంటే ఏబి వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? ఆల్టర్నేటివ్ గా బిఏ, బిసి, తర్వాత సిఏ. మీరు అనుకున్న సిఏ వచ్చినట్టే, అయిపోయినట్టు. అర్థమైందా? సరే, సిగ్మా ఎక్స్పాండ్ చేస్తే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ సీకెన్ స్క్వేర్ బి, తర్వాత ప్లస్ మధ్యలో ప్లస్ వస్తుందా మైనస్ వస్తుంది? ఇక్కడ సిగ్మా అంటే
ప్లస్ సార్. ప్లస్ వస్తుంది. తర్వాత సీకెన్ స్క్వేర్ బి అయిపోయింది. తర్వాత సీకెన్ స్క్వేర్ బి మైనస్ సీకెన్ స్క్వేర్ సి ప్లస్ ఏబి బిసి సిఏ అంటే సీకెన్ స్క్వేర్ సి మైనస్ సీకెన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఏమవుతుంది, పెద్ద యుద్ధం జరిగి ఇవన్నీ కూడా వీరమరణం పొందుతాయి. కారణం ఏంటి, ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, అది మాట విషయం. చూడండి సీకెన్ స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ ఏ సీకెన్ స్క్వేర్ బి సీకెన్ స్క్వేర్ బి సీకెన్ స్క్వేర్ సి సీకెన్ స్క్వేర్ సి వీరమరణం పొందాయి. ఇంకేముంటుంది, ఇంకేముండదు, జీరో. ఎవరు నెగ్గారంటే ఎవరినో ఉంటే ఎవరో నెగ్గారని చెప్పచ్చు. అందరూ వీరమరణం పొందారు, ఇంకెవరుంటారు, జీరో. జీరో ఇక్కడ హీరో. అర్థమైందమ్మా, అది మాట. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, చదవండి. అది కూడా ఇదేమో ఇవాల్యుయేట్ అన్నాడు. సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి ఇంటూ సైన్ ఏ అన్నాడు. ఇఫ్ నన్ ఆఫ్ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈ జీరో అన్నాడు. అక్కడ ఏది కూడా జీరో కాదు అని ఇచ్చాడు. కారణం ఏంటో చెప్పండి. సైన్ ఏ సైన్ బి సైన్ సి లో ఏ ఒక్కటి కూడా వాల్యూ జీరో అవదు అన్నాడు. ఎందుకు అలా అన్నాడు? సరే, కాబట్టి ఎందుకు జీరో అయిపోతాం, ఎందుకని జీరో హీరో అన్నాం కదా, అందుకనే కాదమ్మా. అక్కడ సైన్ జీరో ఎంత, జీరో కదా. సైన్ ఏ జీరో అనుకో, ఏ జీరో అయింది అనుకోండి, సైన్ జీరో జీరో, అందుకనే అయిపోతుంది. అలాగే పై సమ్లో చూడండి, కాస్ ఏ కాస్ బి కాస్ సి అనేవి జీరో కాదని ఇచ్చాడు. అక్కడ కూడా డినామినేటర్ లో జీరో అయిపోయిందంటే ఆటోమేటిక్ గా డిఫైన్ అవ్వదు కాబట్టి సమ్. ఏమా, వెరీ గుడ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ కూడా ఓ పని చేద్దాం. ఇది మామూలుగా మనం చేసేచ్చు. సొల్యూషన్ రాస్తున్నాను నేను, చూడండి. సిగ్మా సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి సైన్ ఏ ఏమా, దట్ ఈక్వల్స్. మీరు పక్కనే రాసుకోండి, మీకు నోట్స్ లో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఈక్వల్ టు పెట్టుకుని నీట్ గా రాసుకోండి. ఇలా స్టెప్ వైజ్ ఒకదాని కింద ఒకటి రాసుకుంటారండి, ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టుకుని. నాకు ప్లేస్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ స్టెప్ లో రాస్తున్నాను. చూడండి సిగ్మా ఇది ఏ ఫార్మ్ లో ఉంది, సైన్ సి మైనస్ సైన్ ఏ అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కదా, అప్లై చేయండి. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, sin a cos a minus cos a sin b. cos b minus cos a sin b. అంటే సైన్ ఏ కాస్ బి అంటే సైన్ సి కాస్ ఏ మైనస్ కాస్ సి సైన్ ఏ, అంతేనా, బై సైన్ సి సైన్ ఏ. ఇది స్ప్లిట్ చేయండి, సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే సైన్ సి కాస్ ఏ బై సైన్ సి సైన్ ఏ మైనస్ మైనస్ కాస్ సి సైన్ ఏ బై సైన్ సి సైన్ ఏ, సైన్ సి సైన్ ఏ, సైన్ ఏ సైన్ ఏ, తర్వాత సైన్ సి సైన్ సి. ఇప్పుడు చూడండి సిగ్మా, ఇప్పుడు ఇక్కడ కాస్ బై సైన్ అంటే ఏమవుతుంది, కాట్ అవుతుంది. దానికి మళ్ళీ ఎందుకు అంత రకరకాల ఆన్సర్లు చెప్తుంది. కాస్ బై సైన్ అంటే కాట్ ఏ మైనస్ కాట్ సి. ఏమండి చూడండి, ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే సిగ్మా నోటేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జనరల్ గా సిఏ రావాలి కదా, ఆర్డర్ లో ఏసీ వచ్చింది. సిఏ తర్వాత ఆర్డర్ లో వచ్చేది ఏంటి చెప్పండి, ఏబి. కాబట్టి ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకి ఏం రావాలి, బిఏ రావాలి, అవునా. ఇక్కడ సిఏ రావాలి కానీ ఏసీ అని వచ్చింది అంటే రివర్స్ వచ్చింది. సిఏ వచ్చింది అనుకుందాం, సిఏ తర్వాత ఆర్డర్ లో వచ్చేది ఏంటి, ఏబి. ఏబి అంటే ఇక్కడ రివర్స్ వచ్చింది కాబట్టి బిఏ రావాలి. తర్వాత ఏబి తర్వాత వచ్చేది ఏంటి, బీసీ. బీసీ అంటే సిబి రావాలి. అర్థమైందా లేదా? చూడండి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే కాట్ ఏ మైనస్ కాట్ సి ఏసీ, సిఏ. సిఏ తర్వాత ఏమొస్తుంది, ఏబి. ఏబి అంటే బిఏ. కాట్ బి మైనస్ కాట్ ఏ, ఏబి అయిపోయింది, ఇంకా బీసీ ఉంది అంటే సిబి. కాట్ సి మైనస్ కాట్ బి. ఓకేనా, అదమ్మా విషయం. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అన్ని కూడా వీరమరణం పొందుతాయి. కాట్ ఏ కాట్ ఏ, కాట్ సి కాట్ సి, కాట్ బి కాట్ బి. ఇంకా ఏమైంది, జీరో. జీరో ఒకటే మిగిలింది. ఏమ్మా, తర్వాత క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ అంటున్నాడు వాడు ఫోర్త్ క్వశ్చన్ లో. ప్రూవ్ దట్ అని చెప్పి ఈక్వల్ టు జీరో అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు వాడు. మనం తీసేసుకోకూడదు జీరో, మీరు క్వశ్చన్ లో రాసుకోవాలి కానీ జీరో తీసేసుకోకూడదు. క్వశ్చన్ మీరు రాసుకోండి, ఆన్సర్ నేను చేస్తాను. సొల్యూషన్ ఏంటంటే కాస్ 35 ప్లస్ కాస్ 85 డిగ్రీస్ ప్లస్ కాస్ 155 డిగ్రీస్ ఈక్వల్ టు జీరో అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూద్దాం. కాస్ 35 డిగ్రీస్ ప్లస్ కాస్ 85 డిగ్రీస్
ప్లస్ cos 155 degrees ఈక్వల్ టు cos 155 degrees ఈక్వల్ టు చూడండి ఒకసారి ఈ cos 35 degrees నేను cos 60 మైనస్ 25 degrees అని రాసుకోవచ్చామే cos 60 degrees మైనస్ 25 degrees అని రాసుకోవచ్చామే లేదు ఇంకోలా రాసుకోవచ్చు 40 మైనస్ 5 అని రాసుకోవచ్చు అర్థమవుతుంది అయితే నేను ఎందుకు అలా రాశాను అంటే సేమ్ యాంగిల్ వచ్చేలా రాసుకోవాలి ఇప్పుడు ఇక్కడ 85 degrees ఉంది దీన్ని ఏం చేస్తానంటే 60 ప్లస్ 25 degrees అని రాసుకోవచ్చుగా అర్థమవుతుందని చెప్పింది ఎస్ సార్ అంటే ఇక్కడ 25 degrees ఇక్కడ కూడా 25 degrees వచ్చేలా రాసుకుంటాను అనమాట అర్థమవుతుందా లేదంటే ఇంకోలా రాసుకోవచ్చు cos 30 degrees ప్లస్ 5 degrees మరి ఇదేం రాస్తాం cos 90 మైనస్ 5 degrees లేదా 80 ప్లస్ 5 degrees అర్థమైందా చూస్తే ఇక్కడ కూడా యాంగిల్ అంతలో వచ్చేలా రాసుకోవాలన్నమాట అన్ని అదే యాంగిల్ వచ్చేలా రాసుకోవాలి అలా రాసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది అన్నమాట ఏమే తర్వాత ఇది చూడండి cos 60 ప్లస్ 25 degrees అని రాసుకోవచ్చామా నెక్స్ట్ ఎస్ సార్ ఇది ఏం రాద్దాం అంటే ప్లస్ cos 180 మైనస్ 25 degrees అని రాద్దాం చూడండి అన్ని చోట్ల కూడా 25 degrees వచ్చిందా లేదా మనకి ఈజీ అవుతుంది మాట సింప్లిఫై చేసుకోవడానికి తర్వాత ఇప్పుడు చూడండి cos a మైనస్ b ఫార్ములా అప్లై చేయండి cos a cos b ప్లస్ sin a మాట్లాడలేదు sin b sin b cos a ప్లస్ b ఫార్ములా అప్లై చేయండి cos a cos b minus sin a sin b మైనస్ sin a sin b వెరీ గుడ్ sin 60 degrees sin 25 degrees తర్వాత ప్లస్ ప్లస్ sin 1 cos 180 మైనస్ సార్ అక్కడ cos a minus b ఫార్ములా కదా సార్ అప్లై చేయాలి అవునమ్మా cos ఏమైంది a 60 degrees b ఏమో 25 degrees అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది సార్ cos 60 లాస్ట్ లో సార్ ప్లస్ sin 60 sin 25 రావాలి కదా సార్ ప్లస్ వస్తుందంటావా కదా సార్ ఫార్ములా ఏంటమ్మా cos a minus b ఫార్ములా cos a cos b ప్లస్ sin a sin b సార్ ప్లస్ వచ్చిందిగా ఎస్ సార్ మరి ప్లస్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సరే అమ్మా సరే ఇప్పుడు cos 180 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్ సెకండ్ quadrant సార్ సెకండ్ Second quadrant quadrant, సార్ కాస్ నెగిటివ్ నెగటివ్ సార్ cos ఎలా మారుతుంది మారట్ సార్ కాస్ మైనస్ cos అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మైనస్ cos 25 degrees అవుతుందమ్మా ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి ఇక్కడ మైనస్ sin 60 degrees sin 25 degrees ప్లస్ sin 60 degrees sin 25 degrees రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది ఇక్కడ 2 ఇదంతా ఒక టర్మ్ ఇదంతా ఒక టర్మ్ సేమ్ టర్మ్స్ కాబట్టి రెండు టర్మ్ కలిపి యాడ్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ దట్ టర్మ్ వస్తుంది కాబట్టి 2 cos 60 degrees ఇంటూ cos 25 degrees మైనస్ cos 25 degrees ఈ టర్మ్ ఉందమ్మా మర్చిపోకండి ఇది ఒంటరిగా ఉంది కదా అని చెప్పి ఒంటరిని చేయకండి రాయాలి సరే ఇప్పుడు చూడండి 2 ఇంటూ cos 60 degrees ఎంత 1/2 సార్ 1/2 ఇంటూ cos 25 degrees మైనస్ cos 25 degrees ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వస్తుందంటే ఇంకా cos 25 degrees మైనస్ cos 25 degrees దట్ ఈక్వల్స్ 0 కదమ్మా అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది అది మనం తీసేసుకోకూడదు మనం ప్రూవ్ చేయాల్సింది ఏదైతే ఉందో అది ప్రూవ్ చేయాలి మిగిలిన సమ్మ తీసుకోవాలంటే 0 రాసుకోకూడదు చూడండి నెక్స్ట్ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ మీరు చూడగానే మీకు ఏమైనా థాట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి మీకు వస్తుంది ఖచ్చితంగా ఆ 72 18 40 54 చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా సిన్స్ 18 plus 54 degrees equal to 72 degrees. Apply tan on both sides. Apply tan on both sides. We get అప్పుడు ఏమైనా వస్తుంది tan 18 degrees plus 54 degrees equal to tan 72 degrees. 72 degrees. ఇప్పుడు tan a plus b ఫార్ములా ఏంటి చెప్పాలి త్వరగా
tan A plus tan B by 1 A plus minus tan tan B A tan B. whole by 1 minus tan A tan చంద్రరావు నువ్వు చెప్తున్నావు కానీ ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇక్కడ అర్థం అవ్వట్లేదు. సరే, ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే tan 18 degrees plus tan 54 degrees by 1 minus tan 80 degrees into 18 degrees into tan 54 degrees equal to tan 72 degrees. ఈ tan 72 degrees మనం అలాగే ఉంచండి చెప్తాను. tan 72 degrees క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అన్న. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే tan 18 degrees plus tan 54 degrees equal to tan 72 degrees minus into 1 minus tan 18 degrees into tan 54 degrees అన్న. ఇప్పుడు ఇది మళ్ళీ మనం సింప్లిఫై చేసేటప్పుడు tan 72 degrees తో మల్టిప్లై చేస్తే tan 72 degrees మైనస్ tan 72 degrees into tan 18 degrees into tan 54 degrees అవుతుందన్న. నెక్స్ట్ ఇప్పుడు చూడండి tan 72 degrees మైనస్ ఈ tan 72 degrees ఎలా రాయొచ్చు మనం? tan 90 minus 18 అని రాసుకోవచ్చామే into tan 18 degrees into tan 54 degrees. That equals tan 72 degrees minus tan 90 minus theta అంటే cot theta కాబట్టి cot 18 degrees into tan 18 degrees into tan 54 degrees. నెక్స్ట్ ఇప్పుడు tan 72 degrees minus cot 18 అంటే 1 by tan 18 degrees కింద రాయండి into tan 18 degrees. లేదంటే ఇంకో చెప్తున్నా, ఇది కూడా రాయకుండానే cot into tan అంటే 1 కాబట్టి 1 రాసేసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. into tan 54 degrees. ఈ tan క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఇంకా మిగిలింది ఏముంటుంది ఇక్కడ మనకి? tan 72 degrees మైనస్ tan 54 degrees వస్తుందమ్మా. ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? tan 72 ఈక్వల్ టు అలా ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఈ tan 54 ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి, tan 72 అలా ఉంచేయండి. అలా ఉంచేస్తే tan 72 degrees ఈక్వల్ టు ఈ మైనస్ ఎలా వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి tan 18 degrees ప్లస్ tan 54 degrees ప్లస్ tan 54 degrees అంటే ఏమైనా వస్తుందమ్మా? tan 18 degrees ప్లస్ tan 2tan 54 degrees. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది, అదమ్మా విషయం. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ జనరల్ గా సింప్లిఫై చేసేది. థర్డ్ క్వశ్చన్ మీరు చేస్తారా? అది చేయండి మీరు, ఓకేనా? అంటే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మీకు హోంవర్క్, అది ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, లేదంటే మామూలుగా కూడా చేయొచ్చు. అది ఫార్ములా అప్లై చేసేలాగా మార్చుకుని రాయాలి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే 4π/3 మైనస్ ఏ అని ఉంది కదా, దాన్ని మనం π ప్లస్ π/3 అని రాద్దాం. 4π/3 అని π ప్లస్ π/3 అని రాసుకోవచ్చు కదా, కాబట్టి అలా రాద్దాం. సొల్యూషన్ చెప్తున్నాను నేను, మీరు క్వశ్చన్ రాసుకోండి, కంపల్సరీగా క్వశ్చన్ రాయాలి. తర్వాత చూడండి cos a ప్లస్ cos 4π/3 మైనస్ ఏ ప్లస్ cos 4π/3 ప్లస్ ఏ cos 4π/3 ప్లస్ ఏ ఈక్వల్ టు చూడండి అమ్మా cos a ప్లస్ cos 4π/3ని cos 4π/3 మనం cos π ప్లస్ π/3 అని రాస్తాం కదా, π/3 మైనస్ ఏ అని రాస్తాం. ఇది ఒక బ్రాకెట్ లో పెట్టండి. ప్లస్ ఇది కూడా cos π ప్లస్ π/3 ప్లస్ ఏ, ఇది ఒక బ్రాకెట్ లో పెట్టండి. ఇప్పుడు చూడండి cos a ప్లస్ ఇది ఏ ఫామ్ లో ఉంది? cos 180 ప్లస్ థీటా ఫామ్ లో లేదు, ఉందా లేదు? cos 180 ప్లస్ అంటే ఇంపార్టెంట్. థర్డ్ క్వాడ్రంట్ సార్. ఇంపార్టెంట్ లో cos పాజిటివ్ నెగిటివ్ నెగటివ్ సార్. cos మారుతుందా మారదా? మారత్ సార్. కాబట్టి మైనస్ cos π/3 మైనస్ ఏ అని వస్తుందన్న. తర్వాత ప్లస్ ఇది కూడా చూడండి, π ప్లస్ అంటే మళ్ళీ మైనస్ కాస్ వస్తుంది, మైనస్ కాస్ π/3 ప్లస్ ఏ అని వస్తుంది. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీద్దాం, మైనస్ కామన్ తీస్తే ప్లస్ అని వస్తుంది. ఆ తర్వాత రెండింటిని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, ఓకేనా? చూడండి దట్ ఈక్వల్స్ cos a మైనస్ కామన్ తీస్తే మనకి ఏమని వస్తుందంటే cos π/3 మైనస్ ఏ cos π/3 మైనస్ ఏ ప్లస్ cos π/3 ప్లస్ ఏ.
కాస్ పై బై 3 ప్లస్ ఏ. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి కాస్ ఏ మైనస్, ఇది మళ్ళీ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాబట్టి కాస్ పై బై 3 ఇంటూ కాస్ ఏ ప్లస్ సైన్ పై బై 3 ఇంటూ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాబట్టి కాస్ పై బై 3 ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ పై బై 3 ఇంటూ సైన్ ఏ. కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది రెండు మనం సింప్లిఫై చేస్తే కాస్ ఏ ఇంకా మైనస్ తో మల్టిప్లై చేస్తున్నాను నేను, మైనస్ 2 కాస్ పై బై 3 ఇంటూ కాస్ ఏ అవుతుంది. పై బై 3 అంటే 60, కాస్ 60 ఎంతమ్మా? 1/2. 1/2 sir. ఇంటూ కాస్ ఏ. 2 క్యాన్సిల్ అయిపోతే కాస్ ఏ మైనస్ కాస్ ఏ, ఈ స్టెప్ రాయాలి, దట్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ ఈసారి 5th క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ రాస్తున్నాను. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 ప్లస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ థీటా ఈక్వల్ 3/2 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అక్కడ కాస్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి, కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ అని అర్థం. కాబట్టి చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 ప్లస్ థీటా, నెక్స్ట్ ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ థీటా. ఏమా ఇప్పుడు ఇది చూడండి ఎలా మారుద్దాం అంటే, ఈ 2π/3 మనం π మైనస్ π/3 అని రాసుకొచ్చామే. Yes, sir. అలా అయినా రాయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్ గా ఇది కాస్ 2π/3 ప్లస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసి అప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ సైన్ ఏ సైన్ బి ఆ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. అలా అయినా పర్వాలేదు. ఏమా కానీ ముందు సింప్లిఫై చేద్దాం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ π/3 ప్లస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ π/3 మైనస్ థీటా. ఇప్పుడు మళ్ళీ ఇందులో మైనస్ కామన్ తెద్దాం. చూడమ్మా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ కామన్ తీస్తే π/3 మైనస్ థీటా అవుతుంది. ఇక్కడ కాస్ స్క్వేర్ పై మైనస్ కామన్ తీస్తే π/3 ప్లస్ థీటా అవుతుంది. చూడమ్మా, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పై మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? Second quadrant. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్ అని Negative. నెగిటివ్, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుందిగా. Yes, sir. ఈ కాస్ స్క్వేర్ మారదు కదా, కాస్ π/3 మైనస్ థీటా. ఇది కూడా ఏంటంటే కాస్ స్క్వేర్ π/3 ప్లస్ థీటా. మరి కాస్ స్క్వేర్ థీటా అన్నా కాస్ థీటా హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇది మళ్ళీ మనం ఎలా రాద్దాం అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా అప్లై చేస్తే కాస్ π/3 కాస్ థీటా మైనస్ సైన్ π/3 సైన్ థీటా హోల్ స్క్వేర్. ఏమా ఇప్పుడు ఇది మనం గమనిస్తే చూడండి, కాస్ స్క్వేర్ థీటా ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లేదమ్మా? ఒకసారి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందో చెప్పండి మీరు. A plus B minus 2AB. A square minus B square. మామ ఏదో చెప్తున్నారు ఎవరు? ఏంటమ్మా? కన్నా సింపుల్ గా మనం ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఏ, ఇదంతా ఏ, ఇదంతా బి. అమ్మో 5 స్టెప్ అనుకుంటారు. ఇదంతా ఏ, ఇది బి, ఏ బి. చూడండి ఒకసారి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏంటో చూద్దాం. దట్ ఈక్వల్స్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ π/3 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ π/3 ఇంటూ సైన్ స్క్వేర్. అర్థమైందమ్మా అందరికీనా? స్టెప్ అర్థమైందా? Yes, sir. Yes, sir. చూడండి, చూడండి మీరు సింప్లిఫై చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్
2 ఇంటూ చూడండి ఇక్కడ cos π/3 ఎంత 1/2 అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ cos స్క్వేర్ థీటా అంటే cos స్క్వేర్ థీటా అలా ఉంచండి చెప్తాను ప్లస్ sin π/3 అంటే sin 60 ఎంత √3/2 హోల్ స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ థీటా ఇప్పుడు నేను 2 తో మల్టిప్లై చేద్దాం cos స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 cos స్క్వేర్ థీటా మళ్ళీ ప్లస్ 2 ఇంటూ దీని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 3/4 sin స్క్వేర్ థీటా అవుతుంది అంతేనా ఇప్పుడు చూడండి 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అమ్మాయి 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అమ్మాయి ఇప్పుడు చూడండి అక్కడ ఒకసారి ఈ రెండిట్లో cos స్క్వేర్ థీటా కామన్ తీస్తే 1 + 1/2 వస్తుందా ప్లస్ 3/2 ఇంటూ sin స్క్వేర్ థీటా అవుతుంది అమ్మాయి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 1 + 1/2 అంటే ఎంత 3/2 cos స్క్వేర్ థీటా ప్లస్ 3/2 sin స్క్వేర్ థీటా అంటే 3/2 కామన్ తీస్తే sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా అంటే 3/2 ఇంటూ దీని వాల్యూ ఎంత 1 దట్ ఈక్వల్ టు 3/2 అర్థమైందమ్మా Yes, sir. Yes, sir. కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ మీకు తెలిసిన క్వశ్చన్స్ అవి మీరు చెప్తారు చూద్దరు కానీ అది నేను అడుగుతాను చెప్తారు కానీ 5th లో ఫస్ట్ వన్ అక్కడ క్వశ్చన్ ఏమన్నాడో అది ఏ ఫామ్ లో ఉంది చెప్పండి sin స్క్వేర్ 82.5 degrees మైనస్ sin స్క్వేర్ 22.5 degrees అంటే అది ఏ ఫామ్ లో ఉంది Sin A plus B into sin A minus B. అసలు ముందు అది ఏ ఫామ్ లో ఉందమ్మా sin స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ బి ఫామ్ లో లేదు అది చెప్పడం అంటే అమ్మాయి Yes, sir. వెరీ గుడ్ బాగా చెప్పే ఫార్ములా కానీ నేను అడిగింది ఏంటంటే అది ఏ ఫామ్ లో ఉంది అని అడిగాను వాడు ఇచ్చిన క్వశ్చన్ sin స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ బి ఫామ్ లో ఉంది sin స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ బి అంటే ఫార్ములా ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పాలి Sin A plus B into sin A minus B. sin A plus B into sin A minus B ఆ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి అది ఏమవుతుందంటే sin 52.5 degrees plus 22.5 sin 82.5 degrees plus 22.5 degrees into sin 82.5 degrees minus 22.5 degrees 82.5 degrees minus 22.5 degrees అంటే 60 degrees అవుతుంది 82.5 degrees plus 22.5 degrees అంటే 105 degrees అవుతుంది అంతేనా ఇప్పుడు sin 105 degrees అంటే వాల్యూ ఎంత 90 plus 15 కింద రాయండి 90 plus 15 కింద రాస్తే sin cos 15 degrees అయిపోతుంది cos 15 degrees వాల్యూ ఎంత √3 minus 1/2 √2 √3 minus 1/2 √2 ఇంటూ sin 60 ఎంత √3/2 అర్థమైందా అమ్మా ఏమా ఫస్ట్ క్వశ్చన్ నేను సొల్యూషన్ రాస్తున్నాను మీరు క్వశ్చన్ రాసుకోవాలి ఇక్కడ క్వశ్చన్ రాయాలి 1 అందుకనే వేసాను చూసుకోండి sin స్క్వేర్ 82.5 degrees మైనస్ sin స్క్వేర్ 22.5 degrees కాబట్టి ముందు ఫార్ములా రాస్తాను వి నో దట్ అది ఏ ఫామ్ లో ఉందంటే sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b ఈక్వల్ టు sin a plus b into sin a minus b కాబట్టి ఇప్పుడు అది రాద్దాం sin స్క్వేర్ 82.5 degrees మైనస్ sin స్క్వేర్ 22.5 degrees ఈక్వల్ టు sin 82.5 degrees plus 22.5 degrees into sin 82.5 degrees minus 22.5 degrees ఓకేనా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే sin 105 degrees into sin 60 degrees sin 105 అంటే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ గా రాసుకోవచ్చు √3 plus 1/2 √2 అవుతుంది sin 105 అంటే cos 15 degrees అమ్మ cos 15 అంటే sin 75 sin 75 అంటే √3 plus 1/2 √2 ఇంటూ sin 60 అంటే √3/2 ఏమా ఆన్సర్ లా ఉంచాడా సింప్లిఫై చేసాడు ఇంకా √3 తో మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అయిపోతుంది ప్లస్ 1 ఇంటూ √3 ఏమవుతుంది √3 అవుతుంది నెక్స్ట్ 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4 √2 అవుతుంది అర్థమైందమ్మా ఏమా Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ మీరు చేయండి సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి హోంవర్క్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి